హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత, కేతిరెడ్డి బ్లాగ్స్. నేను మళ్ళీ ఒక రెసిపీతో మే ముందుకు వచ్చానండి. కాకరకాయ ఫ్రై అండి. అంటే ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా మామూలు లైట్ ఫ్రై అండి. ఒకసారి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. కాకరకాయ అండి నేను మంచి కడిగేసి కట్ చేసి ఉప్పు పసుపు వేసేసి కొద్దిసేపు పెట్టి దాన్ని పిండేసి ఇలా పక్కకు తీసుకున్నా అండి. దీనికి కావాల్సిన ఆయిల్, ఎల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, కొత్తిమీర, పోపు గింజలు, పసుపు, కారం అండ్ పచ్చిమిర్చి, ఆయిల్ అండి. దీనికి కావాల్సింది కరివేపాకు, అంతే అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో రోజు మనం ఏవైతే కర్రీస్ చేసుకుంటామో వాటితోటే అండి. ఓకే అండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఆయిల్ వేస్తున్నా ఒక 3 స్పూన్స్. నేను ఎల్లిపాయల్ని ఇలా దంచుకుంటున్నా అండి. సింపుల్ అండి, మనకి తొందరగా అయిపోయేటట్టు చాలా సింపుల్ వే చూపిస్తున్నా అండి. పోపు గింజలు, కాకరకాయ షుగర్ వాళ్ళకి మంచిది, ఎవరికైనా మంచిదండి. మనకి కామెర్లు అవుతాయి కదండి, అప్పుడు కూడా కాకరకాయ పథ్యంకి అసలు డెలివరీ అయినప్పుడు కానీ ఎప్పుడైనా కాకరకాయ తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి కాకరకాయ వల్ల. డయాబెటీస్ వాళ్ళు కాకరకాయ రసము పొద్దున్నే కూడా తాగుతారండి చాలా మంది. ఎల్లిపాయలు వేసండి. సారీ అండి, ఒక్క నిమిషం. ఆనియన్స్ కూడా ఉన్నాయి, నేను మర్చిపోయా చూపించడం. ఫస్ట్ అయితే కాకరకాయ వేద్దాం. కాకరకాయ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేద్దాం. కాకరకాయ మంచిగా ఇలా కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెడదామండి. ఈలోపు ఆనియన్ కట్ చేసుకుంటాను నేను. ఓకే అండి, ఒకసారి చూద్దాము. కరివేపాకు కూడా వేద్దామండి. అట్లే ఆనియన్స్, ఆల్రెడీ సాల్ట్ పసుపు వేసి పెట్టాను కదండి. ఒక 2 మినిట్స్ సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలండి మనం. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఒకసారి క్యాప్ తీసి చూద్దాం. ఓకే, మంచిగా అయిందండి. మనం ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా. ఇప్పుడు మూత తీసేద్దాం, ఇంకా మూత వద్దు. ఇంకొక 2-3 మినిట్స్ అయితే కర్రీ. మీరు ఎవరన్నా కావాలి అనుకుంటే బెల్లం ముక్క వేసుకోవచ్చు అండి, షుగర్ వేసుకోవచ్చు. నేను మాత్రమే వేయట్లేదండి, చాలా మంది వేసుకుంటారు. నేను కాకరకాయని కాకరకాయ లాగే తినాలి అనేసి వేయట్లేదండి. కొంచెం లైట్గా పసుపు వేద్దాం. ఆల్రెడీ అందులో వేసా ఇందాకనే మనం ఉప్పు పసుపు వేసినప్పుడు. కొద్దిగా ఒక 2 మినిట్స్ కారం అండ్ ధనియాల పొడి వేస్తే అయిపోతుందండి కర్రీ. ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా మామూలు ఫ్రై. మనం చపాతీలో అట్లా కూడా తినొచ్చు. ఇప్పుడు దీన్ని అన్నంలోనే కాకుండా దేంట్లో అయినా తినొచ్చు. ఓకే అండి, కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసా కదా, చూసుకొని వేసుకోవాలి మనం. సరిపోతుందండి. పసుపు కూడా, ఉప్పు కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలండి. ఆల్రెడీ దాంట్లో వేసా కదా నేను.
కొంచెం చూసుకొని వేసి అండ్ ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర. అంతే, 2 minutes అయిపోయింది కర్రీ. ఎంత ఫాస్ట్గా అయింది చూడండి కర్రీ, అసలు చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది ఫ్రై. చూడండి, కాకరకాయ ఫ్రై ఎక్కువ డీప్ ఫ్రై కాదండి, ఇది మామూలు ఫ్రై. మీరు కావాలి అనుకుంటే నేను ఇందాక చెప్పా కదా, చక్కెర బెల్లం ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. ఓకే, 1 minute. ఈ కారం ఇది కుక్ కావాలి కదా, అందుకే ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఒక 1 minute వెయిట్ చేద్దాం. ఓకే అండి, మనకి మంచిగా ఫ్రై అయింది. మనకు కావాల్సినంత బంద్ చేస్తున్నా అండి నేను స్టవ్ని. ఓకే, ఓకే అండి, టేస్ట్ చేద్దాం. రైస్ కాలుతుంది, కర్రీ కాలుతుంది. ఇంత హాయిగా ఉందో అండి కాకరకాయ తింటుంటే. కాకరకాయ అయితే అసలు చాలా మంచిదండి హెల్త్కి. మనం కాకరకాయ తినడం కూడా చాలా మంచిది. అసలు ఏ విధంగా పులుసు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, దీన్ని పచ్చడి అయితే 3-4 రకాలు పెట్టచ్చు అండి ఇది కాకరకాయతో. ఓకే అండి, సూపర్, అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.